హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే బొంబాయి రవ్వతో వడియాలు వేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొన్ని ఎండుమిర్చి తీసుకొని అవి కచ్చాపచ్చా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని 8 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని అది కొంచెం మరగనివ్వండి. అదే వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే కొంచెం ఉప్పుగా ఉంటాయండి వడియాలు. అది ఒకసారి చూసుకొని ఉప్పు కొంచెమే వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు జీలకర్ర వేసుకోండి. అంటే క్వాంటిటీని బట్టి కొంచెం వాము వేసుకోండి. ఆ వాము అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. అది వాము కొంచెం వేసుకున్న తర్వాత దంచి పక్కన పెట్టేసుకున్న ఎండుమిర్చి పౌడర్ని కూడా వేసేసుకోండి. చూడండి, వాటర్ మంచిగా మరిగిన తర్వాత మనం రవ్వ వేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ వేస్తామో అదే గ్లాస్తో 8 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి, సరిపోతుంది. చూడండి, వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడు రవ్వ వేసుకుంటూ కలుపుతానే ఉండాలండి. రవ్వ అనేది అది కలపకుండా ఉంటే ఉండల్లాగా వచ్చేస్తుంది. సో కలుపుతానే ఉండాలి. అది కొంచెం కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసేయండి స్టవ్ మీద. అది మంచిగా మరిగి కొంచెం దగ్గర పడుతుంది, వడియాలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు. చూడండి, దగ్గర పడింది కదా. ఇట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనివ్వండి. ఎందుకంటే నేను ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటున్నానండి. ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటే వడియాలు అనేవి చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఆ కవర్ని ఒకసారి కడిగి తర్వాత చిన్న చిన్న వడియాల్లాగా వేసుకోండి. పిండి అనేది మొత్తం చల్లగా అవ్వాలండి, ఎందుకంటే ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటున్నాం కదా. మీరు ఒకవేళ కాటన్ శారీ మీద వేసుకుంటే అది మంచిగా ఎండిన తర్వాత వడియాలు వేసిన వెనక వైపు నుంచి వాటర్ చల్లుకుంటూ తీయండి. అప్పుడు వడియాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఈ ఎండకైతే సమ్మర్లో ఒక రోజు సరిపోతుందండి. లేదు అంటే తీసేసిన తర్వాత ఒక బేషన్లో ఉంచి అట్లా ఎండలో పెట్టండి, నెక్స్ట్ డే సరిపోతుంది. ఈ 1 ఇయర్ వరకు కూడా ఏం కావండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చిన్న చిన్న వడియాలు వేసుకొని. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అవే వడియాల్ని నేను వేస్తున్నాను వీడియోలో, ఒకసారి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, నేను వేసిన వడియాలే ఆ రోజు ఈవినింగ్కి నేను వేస్తున్నానండి. మనం ఇది ఎండ లేదు అపార్ట్మెంట్లో అయితే మనం ఫ్యాన్ కింద కూడా ఒక 2 రోజులు ఉంచితే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.